ఏమిచ్చింది డిపార్ట్మెంట్? ఈరోజు కేసు పెట్టే దాంట్లో ఏముంది? నీ గవర్నమెంట్లో ఇచ్చింది 60,000 టన్నులు. 60,000 టన్నులు ఒక్క రుస్తుం మైన్ పొదలకూరు మండలం కాకాని గోవర్ధన్ చేసిన మైనింగ్ ఈరోజు అరెస్ట్ అయ్యిండే కేసులో 60,000 టన్నులు క్వాచ్, అరౌండ్ 150 crores, ఎక్కువ తక్కువ 150 కోట్లు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ మీద ఈరోజు ఆ కేసు జరుగుతుంటే కనీసం నీ కాకానికి బెయిల్ ఇచ్చేదానికి కోర్టులు రిజెక్ట్ చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలా, సిగ్గుతో తలదించుకోవాలా. నువ్వు చేసిన పాపాలు, ఒక ముఖ్యమంత్రిగా తమరు చేసిన పాపాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొరపాట్లు, తప్పులు, ఒప్పులు జరుగుతాయి. దుర్మార్గాలు చేసింది నువ్వు, ఇల్లీగల్ మైనింగ్కి తెరలేపింది నువ్వు, ఈరోజు 30,000 మంది ప్రాణాలు తీసుకున్నోడివి నువ్వు. వెళ్ళి నీ ధనదాహానికి 30,000 మంది పేదోళ్ళ ప్రాణాలు పోయినాయి. ఆ చీప్ లిక్కర్ తాగేది పేదోళ్ళు, వాళ్ళు అనాథులైపోయినారు, భార్య బిడ్డలు అనాథులైపోయినారు. ఒక పెద్ద హంతకుడివి, నరహంతకుడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నరహంతకుడివి. నువ్వు చేసిన పాపాలు మా కళ్ళారా చూసాం. దురదృష్టం, నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు. ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు. 3,700 crores దుబాయ్ దగ్గర నుంచి, ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు, స్టోరీలు స్టోరీలు స్టోరీలు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది, దాంట్లో రెడ్ శాండిల్ ఎట్టా రవాణా చేయొచ్చు, ఎట్టా అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి 1,000 కోట్లు ఎట్ట సంపాదించవచ్చో చూపించాడు. తమరు లిక్కర్ బ్రాండ్స్ లేకుండా డిస్టిలరీస్ని మూసేసి నీ సొంత బ్రాండ్లు వేసి, సొంత లేబుళ్ళు వేసి, ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ కేసులో అది పుష్ప రెడ్ శాండిల్, ఇది లిక్కర్ స్కామ్, జగన్ లిక్కర్ స్కామ్. ఇది ఒక సినిమా తీయొచ్చు. అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం మంచి బాలుడు అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా నువ్వు? చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తావా?